ఆరోగ్యం అనేది అందని ద్రాక్ష అయ్యింది. ఆరోగ్యం అసాధ్యమా? ఎన్నింటినో సృష్టించిన మనిషి ఆరోగ్యంగా ఉండలేడా? భగవంతుని సృష్టి చాలా ప్రత్యేకమైంది. మన శరీరాన్ని స్పెషల్గా క్రియేట్ చేసింది భగవంతుడు. మన శరీరంలోని బ్రెయిన్ను, మైండ్లను 1% అర్థం చేసుకున్నా మనకు చాలా రకాల శారీరక, మానసిక వ్యాధుల నుండి ఈజీగా బయటపడవచ్చు. ఐన్స్టీన్ సబ్కాన్షియస్ మైండ్ నుండి ఓన్లీ 5% మాత్రమే ఉపయోగించాడు. ఈ వీడియోలో ఒక స్పెషల్ టెక్నిక్ చెప్తాను. చాలా రకాల టెక్నిక్స్ సింపుల్గానే ఉంటాయి. ప్రాక్టీస్ చేయడం ద్వారా దాని యొక్క అనుభూతి పొందుతాం. ఆ టెక్నిక్ ఏంటంటే, నిద్ర ప్రశాంతంగా పోవాలి, బాధ లేకుండా నిద్రలోకి వెళ్ళాలి. మీకు ఎంత బాధ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా బాధతో నిద్రపోవద్దు. మీరు మీ సమస్యల్ని అర్థం చేసుకోండి. నిద్రకు ముందు 2-3 టైమ్స్ స్లోగా శ్వాస పీలుస్తూ స్లోగా వదలండి. తర్వాత ఒక నోట్బుక్ తీసుకోండి. మీకున్న సమస్యలకు ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుంది ఆలోచించండి. సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి. సొల్యూషన్ గురించి ఆలోచిస్తుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు హెల్ప్ చేస్తుంది. అవి రాయండి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు వెళ్తాం. మీరు మీ మైండ్ను నమ్మండి. దాంట్లో అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. మీ మైండ్ మీకు హెల్ప్ చేయడం ప్రారంభిస్తే మీరు ఎంత పెద్ద సమస్యలైనా అవి మీకు చిన్నవి అవుతాయి. ముఖ్యంగా మీరు నిద్రలోకి ప్రశాంతంగా పోవాలి. నెగిటివ్ ఎమోషన్స్తో నిద్రలోకి వెళ్తే మీ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. నిద్ర అనేది భగవంతుడిచ్చిన వరం. నెగిటివ్ థాట్స్తోని దాన్ని మిస్యూజ్ చేయకండి. నిద్రకు ముందు 10-15 నిమిషాలు మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో ప్రశాంతంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి సమస్యలు ఉన్నవారు సంప్రదించండి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్.